ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాకుళం జిల్లా వంగర మండలం ఋషింగి గ్రామానికి చెందినటువంటి నటులు, అలాగే గురువు గారు, అలాగే ఆర్గనైజర్ బాధ్యతలు స్వీకరించి కళారంగంలో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కెల్లా చంద్రమాచారి గారు మన ముందున్నారు. వారికి స్వాగతం పలుకుదాం. నమస్తే చంద్రాచారి గారు. నమస్తే సార్, ముందుగా ఈ కార్యక్రమానికి మీరు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ కుటుంబ వివరాలు ముందుగా తెలియజేయండి. మేము ఇద్దరు అన్నదమ్ములు. మా నాన్నగారు మా తల్లి గారు చిన్నప్పుడే పోయారు. నాన్నగారి పేరు, అమ్మగారి పేరు చెప్పండి. సత్యనారాయణ, ఆదిలక్ష్మి. వారిద్దరు ఏం చేసేవారు? వాళ్ళు ఏం చేసేవారు, నా చిన్న వయసులోనే చనిపోయారు. మొత్తం మా ఇద్దరు అన్నదమ్ములు చిన్నవాళ్ళమే చనిపోయారు. అక్కడి నుంచి మామూలుగా మేము మా చిన్నతో మేము జీవనం గడిపించేవాళ్ళం. మొత్తం ఎంతమంది మీరు సంతానం? మా అన్నదమ్ములు ఇద్దరము. మేము ఆ తర్వాత అలాగే రాను వస్తూ ఏంటంటే నేను కార్పెంటరీ చేసేవాడిని. నాకు అప్పటికి మా వృత్తిలో పెద్దవాళ్ళు చదివించడం కానీ పెద్దగా మన లేదు. దాంట్లో అలాగా నేను కాలక్షేపం చేస్తూ మా వాళ్ళతో కాలం గడుపుతూ ఈ లోపు నేను చేశారంటే మా గురువు గారు, మా మాస్టర్ గారు, ఆయన టీచర్గా మా పక్క గ్రామంలో పనిచేస్తూ నేను మా పొలం దగ్గర నేను నిల్చుంటే, అరే ఏం చేస్తున్నావు? ఏమీ లేదండి. అయితే నేను బుర్రకథ చెప్తాను, నువ్వు ఉంటావా దాంట్లో నన్ను అన్నారు. నాకేం రాదు కదా, నేనే చేస్తాను అన్నాను. సరే నీకు అక్షరాలు పోలికొచ్చు కదా అన్నాను. అలాగొచ్చు అని చెప్పాను. అయితే దాంట్లో నేను చేశారంటే నన్ను బుర్రకథలో హాస్యం పెట్టుకున్నారు. నన్ను ఎప్పుడైతే బుర్రకథలో హాస్యం పెట్టుకున్నారో ఒక 5-6 మాసాల్లో బుర్రకథ స్టేజీ ఎక్కి ఆడాం. 3-4 కథలు ఆడాం. ఆడిన తరువాత ఇలాగ కొంతకాలం అయ్యేసరికి ఆ అమ్మాయి కొంచెం ఏవో అమ్మాయిలు ఉన్న తర్వాత కొంచెం ఆ ట్రూపు అలాగా ఇది గడిచిన తర్వాత మళ్ళీ ఏం చేశారంటే గయపాఖ్యం నాటకం మా గురువు గారు తీశారు. తీసిన తర్వాత నాకు దాంట్లో నేను ఛాన్స్ దొరకలేదు. ఆయనతో మాత్రం నేను ఉంటుండేవాడిని. ఆ నాటకం అలా జరుగుతూ ఉండగా మళ్ళీ మధ్యలో ఏంటైందంటే చంద్రం మరి బుర్ర కథ మళ్ళీ తీద్దాం కానీ అని మా గురువు గారు చెప్పారు. అలాగే ఇలాంటి అనేసి మళ్ళీ 3 చిన్నపిల్లలు తయారు చేశారు మా గురువు గారు. ఇలా కాలక్షేపం చేస్తూ కొన్ని బుర్ర కథలు ఆడడం ఆయనతోనే నేను తిరిగాను. కాలక్షేపం చేస్తూ ఎక్కడికి వెళ్ళా ఏంటంటే కథ బాగుంది, అంత బాగుంది, చిన్నపిల్లలు అనేసి. సరే చంద్రం మరి ఇలాగైతే బాగుంటుంది, మరి ఏం చేస్తాము, మనకి పేరు లేదు చేతులు లేదు, మరి నువ్వు హాస్యంగా మళ్ళీ ఉండు, మళ్ళీ బుర్రకథ తీద్దాం కానీ అనేసి బొబ్బిలి యుద్ధం బుర్రకథ తీసి ఆ బుర్రకథలో మా గురువు గారే మరి నేను సెంటర్ వేస్తాను అనేసి అన్నారు. మా శివాల జగన్నాథ నాయుడిని ఆయన ఆర్మీని పెట్టుకొని ట్రూపేగం ఊళ్ళో ఉంది. ఇలాగ కొన్ని కథలు బుర్రకథలు ఆడిన బొబ్బిలి యుద్ధం కథ దగ్గర నేను స్టేజీలు ఆడిన ఇంచుమించు 250 స్టేజీలు ఆడాను మా గురువు గారితో. అంతా ఆయన చేతి మీద నడిచినాడు. సుమారుగా ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది ఇదంతా నేను 15 సంవత్సరాల వయసు దగ్గర నుంచి ఇతర నడుస్తూనే ఉంటుంటాను. ఆయనతో నేను నడుస్తూనే ఉంటుంటాను. నా జీవితం నాది. ఇప్పుడు ఏమిటైందంటే నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత నాకు 3 పిల్లలు పుట్టారు. పుట్టిన తర్వాత ఆ పుట్టుకి కూడా నేను వాళ్ళ దగ్గర లేను, ప్రోగ్రాలకే తిరుగుతుంటున్నాను, ఇంటి దగ్గర వాళ్ళు చూసుకుంటున్నాను. మీ భార్య అబ్జెక్షన్ పెట్టలేదా? ఆవిడ అబ్జెక్షన్ పెట్టలేదు. ఆయన నా గురించి ఏమీ ఆలోచన లేదు. నేను మాత్రం ఆవిడ మీద విడిచిపెట్టేసుకొని ప్రోగ్రాలకు వెళ్తున్నాను. అప్పట్లో కళాకారులు అంటే ఆడపిల్లలు ఇచ్చేవాళ్ళు కాదని తెలుసు కదా, ఎట్లా ఇచ్చారు మీరు? కళాకారులను తెలిసే ఇచ్చారా ముందు? మేము బయట నుంచి ఎప్పుడు తేవటం లేదు. ఊర్లోనే మా గురువు గారు అమ్మాయిని సెట్ చేసేవాళ్ళు. ఇప్పుడు 3 చంద్రమతులు ఇక్కడ తయారు చేసి, కానీ వాళ్ళు స్థిరంగా కాలేదు. ఆ బుర్రకథకి ఆ రాజకీయంకి కూడా కామెంట్ చేశారు. ఆవిడ మాత్రం కంటిన్యూగా బాగానే జరిగింది, బాగా ఆడాము కూడా. అలాగ ఆడుతూ కూడా మా గురువు గారితో నేను ఏదైనా సలహా చెప్పి అతను సాంఘిక నాటకాలు తీశారు ఇక్కడ. గురువు గారు ఏంటన్నారంటే వీళ్ళగా నాటకాలు తీస్తున్నట్టు నేను అన్నాను.
సరే ఉండు, నీకేది ఇస్తే దాంట్లో ఉంటాను, నీకేమో. దాంట్లో ప్రతాప్ ఇచ్చారు, అది వేసాను. నిపురవల నాటకం. నిపురావు. ఆ తర్వాత పువ్వుల రంగుడు ఒకటి ఇచ్చారు, దాంట్లో భుజంగం. ఆ తర్వాత ఆడబ్రతుకు ఒకటి ఉంది, ఇంకా ఆడబ్రతుకు నిపురావులో 2 సార్లు వేసాను. ఇది సాంఘిక నాటకాల్లో జరిగింది. ఆ తర్వాత ఏంటంటే అలా రాను రాను నాకు అంతవరకు ఈ పద్యాల విషయాలు గట్రా నాకు అంతవరకు లేదు. నాకెందుకంటే ఎంతసేపు కుటుంబము, పిల్లలు, నాకు 3 పిల్లలు పుట్టారు. వాళ్ళ తాలూకా ఇదేంటి, కుటుంబం ఏంటి, భార్య ఇంటి దగ్గర ఒక్కరితో ఉంటుంది, నేను ఎలా చేయాలి, ఏం చేయాలని ఎప్పుడు నా తలం. మా గురువు గారు అన్నదాంట్లో నాకు ఎక్కువగా ఉంది. నాకు అప్పుడు లో బడ్జెట్, మా గురువు గారు నాకు అన్ని రకాలుగా మేనేజ్మెంట్ చేశారు. ఇలాగే కొంతకాలం గడిచిపోయింది. ఇప్పుడు నాకు 3 పిల్లలకి 2 పిల్లలు. చిన్న కుర్రోడు జాబ్ చేస్తుండు, నా కుర్రోడు వర్క్ చేసుకుంటుండు, ఎవరి మట్టుకు వాళ్ళు చేసుకుంటున్నారు. నేను ఈ కళారంగంలో మళ్ళీ ఏంటంటే మా గురువు గారు మధ్య మధ్యలోనే ఏదైనా ఆటంకం వస్తే, ఏదైనా హరిశ్చంద్రుడు వేయడం కానీ, లేదంటే పౌరులు కానీ, మతం కన్య కానీ ఏదో వేయాలంటే వేసి ఎక్కువ ఆ లోటుకు ఎవరు లేనట్టుగా ఏదో వేసాను, దోతడు పెట్టింది. ఇది ఆపద్ధర్మంగా పాత్రలు వేసేవారు. ఆయన ఉంటుంటే మాకు అంత ధైర్యం. సుమారుగా మీరు ఎన్ని సంవత్సరాల వయసులో మొదలు పెట్టారు ఇది నేర్చుకోవటం? ఇదే కళారంగంలో ఫస్ట్ బుర్రకథ మీ గురువు గారు నేర్పారు అన్నారు కదా. నాకు 15 సంవత్సరాల వయసు నుండే నాకు అనుకుంటున్నాను నేను. అప్పుడు మీ గురువు గారు నేర్పిన మొదటి పద్యం గానీ పాట గానీ పద్యాలు నాకు అప్పటికే పాటలే అంటే బుర్రకథలో హాస్యం చెప్పేవాడిని. అది నా తాలూ చరిత్ర. పాటలు ఏమి నేర్పలేదు అప్పుడు? పాటలు హాస్యం ఉంటాయి, గంతడం ఉంటుంది, వెనక్కి ముందుకి వెళ్ళడం ఉంటుంది. అంటే బొబ్బుల యుద్ధంలో మాత్రం ఏదో ఒకటి ఉంటుందంటే, బుస్సీధర్ గారు విజయరామరాజు పర్యటన కోసం వస్తుంటారు. దానికోసం అని విజయరామరాజు రోడ్లు మరమ్మతు చేయమని అందరికీ చెప్తారు అన్నమాట. దాంట్లో ఏంటంటే ఈ రోలరు తాలూకా పని చేయమని చెప్తారు. అది దాంట్లో ఒక చిన్న పాట అనమాట అంటారు. అంటే ఈ పని వాళ్ళు రోలర్ లాగుతూ ఉంటుంటే దాంట్లో ఈ పని వాళ్ళు పాడుకునే పాట, పట్టరా 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 హైలేసు పట్టరా రోడ్డు రోలరు లాగి పట్టరా, పట్టరా 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 హైలేసు పట్టరా రోడ్డు రోలరు లాగి పట్టరా, కండలున్న వాళ్ళమని కన్ను కొట్టుకుంటారు, హైలేసా హైలేస్ హైలేసో హైలేస్ బండ చేకరిత మనలను చంపుతూనే ఉంటారు, హైలేసో హైలేస్ హైలేసో హైలేస్. వారి సుఖము చూడాలట మన కష్టములు ఎరుగరట, వారి సుఖము చూడాలట మన కష్టములు ఎరుగరట, ఎంతకు కష్టించినను తీరదు మన కడుపు మంట, పట్టరా పట్టరా హైలేసు పట్టరా రోడ్డు రోలరు లాగి పట్టరా, దొరగారి కారులకు కుదుపులుండకూడదట, హైలేసా హైలేస్ హైలేసు హైలేస్. ఇది అంత దాంట్లో ఇప్పుడు బుర్రకథ అంటే కొన్ని జానపద గీతాలు కూడా పాడుతూ ఉంటారు కదా. అంటే దాంట్లో జానపదంగా పెట్టింది ఇది. ఇంకా కొన్ని కూడా పాడుతూ ఉంటారు కదా. ఇంకేదో మరి దాంట్లో మాది బుర్రకథ ఎటువంటిదంటే, ఎవరు బుర్రకథలు గట్ట అనుసరించి వెళ్ళను కదా కట్టు మా గురువు గారు ఎప్పుడు పెట్టలేదు. బయట వాళ్ళు ఎవరిని తేలేదు, ఏం చేయలేదు. హాస్యం కానీ ఏది కానీ స్వతసిద్ధంగా ఇక్కడ తయారు చేసినటువంటిది. ఇక్కడే ఒక ట్రూప్ మెయింటైన్ చేశారు. ట్రూప్ ఏ ట్రూప్ నాటకం ఇంతమంది నాటకం కూడా యాక్టర్లు అంతమంది ఎక్కడ వాళ్ళు, డోలకు కొట్టిన వాళ్ళు, గజ్జలు కొట్టిన వాళ్ళు, ఎవరైనా ఎక్కడ వాళ్ళు మొత్తం ఎక్కడి నుంచి. మరి బయట వాళ్ళు ఎవరిని మేము ఇప్పటికి ఎరగం. అయితే ఇప్పుడు విడిపోయారు కాబట్టి అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఏదో చేస్తాం. అప్పుడు బాగా సంవత్సరంలో ఎన్ని ప్రదర్శనలు చేసేవాళ్ళు? సంవత్సరం. అప్పుడు కళారంగం అంటే మంచి దేనిగా ఉంది. వీళ్ళు ఉండేవాళ్ళు, మట్టికాని రామారావు విజయనగరం, ఆయన ఉండేవారు కాంట్రాక్టర్. బొబ్బిలి సెంటర్లో ఒక ఆయన పేరు ఏం పేరు మర్చిపోయాను. ఇవతల రాయగఢ లైన్లో, ఇవతల శ్రీకాకుళం లైన్లో ఎక్కడ ఆడేస్తామో ఆయనకు ఉద్యోగం, ఆయన వెళ్ళలేరు. పోతే పోయినది ఏదో మనకి ఏదో కాలుష్యం కొంత అయిపోతుంది కదా ఆయన ఉద్దేశం మీద కొన్ని ఇలాగే వదిలిస్తుంది. ఈ రాను రాను ఇలాగే జరుగుతూనే ఉంటుండగా ఈ నాటకాల్లో ఇప్పుడు పెట్టి ఎత్తించడానికి వెళ్ళాము.
మరి సడన్ గా బుర్రకథ నుంచి మళ్ళీ ఈ హరిశ్చంద్ర పాత్రలు వీటికి ఎలా వచ్చారు? హరిశ్చంద్ర బుర్రకథల్లోనే ఇది తగ్గిపోయిందండి. ఈ టీవీలో వచ్చి ఎవరు చూడటం మానేసి అద్వైతం కానీ మా గురువు గారు దేనికో ఒప్పుకుండేవారు. లేని పని కంగాలి నవలాగలు కానీ ఏమి కానీ అనడం గట్టా అంటే మరి ఒప్పుకోలేక మరి ఎందుకు లేదా అసలు ఎందుకు ఎవరు చూడడం లేదు తీయట్లేదు అన్నాను. డ్రాప్. సరే మన సర్వీస్ కూడా సరిపోయాయి అక్కడికి. ఎందుకంటే మన ఫీల్డ్ అంతవరకే మహాతల్లి మన మీద వాలింది, అంతవరకే మనం ఆడి కలిసాం. అక్కడితో ఎప్పుడైతే దాన్ని అలా ఉంచేసిన తర్వాత ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. మా గురువు గారు మాత్రం నాకు అన్ని విధాల తర్వాత హరిశ్చంద్ర పాత్ర నేర్చుకున్న ఈ మధ్య హార్మోని కూడా ప్లే చేస్తున్నారు మీరు. అది మా గురువు గారు వల్ల నాకు వచ్చింది. ఎందుకు వచ్చింది అట్లా? ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది మీరు? మా గురువు గారు ఏం చేసేవారంటే ఈ నాటకము మేమేదో గొప్పలు చెప్పేవక్కర్లేదు, నేను పాడేస్తున్నాను నేను ఆడేస్తున్నాను అనేసి గట్ట ఎవరు మక్కర్లేదు. మా గురువు గారికి నాటకం చెప్పడంలో ఆయన చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఆ ఇంట్రెస్ట్ లో ఆయన దగ్గర నేను ఎప్పుడు కూర్చుంటున్నాను, నేను భోజనం చేస్తాను, ఈ లైటు ఆర్లు పెట్టి కౌలు తీసుకొని పద అని అనేవాడు. పద అని అనేసరికి నేను ఇవన్నీ మూసుకొని నేను అక్కడికి వెళ్ళేవాడిని. గంట కొట్టేసేవాడిని సత్యనారాయణ కోవిలు. గంటకు వస్తే ఒకరికోవాలి వచ్చేవారు మా గురువు గారు. ఈ లోపు నేనేం చేసేవాడిని, ఏదో నాకు వచ్చిన పాటలు ఇలాగే అది కొద్దిగా ఏదో టచ్కి మామూలుగా అవుతుంది. సరే ఇది నాకు ఎందుకు వచ్చింది, నాకు బుర్రకథ మీద డబ్బులు వస్తున్నాయి, నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను, నాకు రాదు, ఎందుకు వచ్చింది, నేను నేర్చలేను, ఏటి మధ్యకాలంలో నేను నేర్చగలను, దాన్ని పెద్దగా నేను పట్టించుకోలేదు. పట్టించుకోకపోవడంతో మరి ఇది మా గురువు గారు తాలూకా సంశయం. ఆయనే కిరసనాయలు పోసుకొని నేనేదో నాకేదో వ్యసనం ఉంటే ఆయన ఖాతాలోనే తెచ్చేసి ఇదంతా ఆయన ద్వారాగే నడుస్తుండేది. అంతేగాని పూర్తిగా గురువు గారు మీకు సహకరించారు. గురువు గారు అంటే మరి గురువు గారు దైవం అన్ని ఆయన నాకు మరి వేరే దైవం లేదు. మరి కళారంగం అప్పుడు ఎట్లా అనిపించింది, ఇప్పుడున్న పరిస్థితి? ఇప్పుడు కళారంగం గురించి అంటే ఏం చెప్తాము, అక్కడికక్కడ గురుత్వం దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎవరు కాదు. ఏ క్యాసెట్ వినడమో లేకపోతే సెల్లో ఎక్కించిన వినడమో లేకపోతే చూసేయడమో ఏదో చేసేయడమో అవుతుంటుంది. అయితే ఇప్పుడు ఎవరిని ఏమి అనడానికి వేలు లేదు. ఇప్పుడు మీరు అన్నారు స్టేజీ మీద కృష్ణుడు అర్జునుడు పద్యాలు చదువుతుంటే ఒకళ్ళు వెనక్కి వెళ్తుంటారు వస్తుంటారు అని అన్నారు. ఇప్పుడు ఇందాక వెళ్తున్నాను మా వెళ్తున్నాను, కానీ అది సబ్జెక్ట్ కాదు. ఒక యాక్టర్ యాక్టింగ్ చేస్తున్నప్పుడు పక్క యాక్టరు ఇంకొక వైపు చూసుకున్నాడు వెళ్తే ఏమైపోతాడు, ఆయన ఫీలింగు ఆయన డైలాగులు పవరు ఇవన్నీ ఏమైపోతాయి. అది కాదు యాక్టర్కి ఉండదు. దేనికి నువ్వు ఎక్కావు, దేనికి ఆ సైడ్ ఉండవలసి వచ్చింది, అదే నువ్వు చూడు. అలాంటివి నాకు ఒక్క మీకు ఎప్పుడన్నా జరిగినాయి అలాంటి? నాకు అలా జరిగినా నేను అటువంటి పరిస్థితులు నేను వెళ్ళను. ఇప్పుడు నాకు పెద్దగా లేకపోయినా అలాంటి వీటిల్లో ఆలోచనలు నాకు చాలా. ఎటువంటి వాళ్ళైనా సరే కృష్ణుడు వేస్తాను, నేను బాగా చదువుతున్నాను, అర్జునుడు ఏం చేస్తాను షికారు చేస్తుంటాను, నేను చూస్తాను చాలా అటుమైన. అప్పుడు మీకేం బాధ అనిపించలేదు? బాధ అనిపిస్తే వాళ్ళు ఏమంటే వీళ్ళు ఊరుకుంటారు ఒప్పరు కదా. మీరు హరిశ్చంద్ర పాత్ర కృష్ణుడి పాత్ర అనేసారా? నా గురించి వచ్చింది కానీ హరే కృష్ణ పాత్ర ఏదో హరిశ్చంద్రలోను ఫస్ట్ సీను సెకండ్ సీను కొద్దిగా కృష్ణుడు రాముడు రాదు, కృష్ణుడు ఏవో అది దాంట్లోన గయోపాఖ్యంలోను ఏవో పద్యాలు వచ్చి ఏదో ఒక పద్యం అనండి కృష్ణుడు. కౌశిక అదిగో చూడము, అది యమునా తరంగిని త్రిలోకైక ప్రభుత్వంబు అగు అయ్యదే బృందావనము అస్మదీయముకు బాల్య క్రీడకు తల్లి ఇయదే రంగస్థలమైత నత్య ఆహా ఆటలు ఆ పాటలు మదికి జ్ఞప్తికి వచ్చులేని ఇప్పుడు నా దేహము వంగెడి కౌశిక
ఇట్లా రోజు సాధన చేస్తా ఉంటారా మీరు? నాకు సాధన లేదు, మా గురువు గారు సాధన లేదు. ఏదో పెట్టి ఉట్టిని పోతుంది. మీరు ఫస్ట్ వచ్చారు, అప్పటికి మాకు పెట్టి ఎవరు ఇవ్వలేదు. ఇది 15 సంవత్సరాలు బట్టి మూలపడిపోయి ఉండిపోయింది. నేను ఏదో సాధనలా చేస్తాం, మీకు చేస్తాం, పెట్టి బాగు చేయండి అనేసి రకంలో మానవాళ్ళకి చెప్పి వాళ్ళు పెట్టి బాగు చేయించారు 20,000 రూపాయలు ఎత్తి. వాళ్ళకి ఏదో కాసంత చేసి మళ్ళీ మా గురువు గారి పేరుతో ఎక్కడోట ఒక కళారంగం ఉన్నది, మీ నాటి వాళ్ళు అంతమంది రావాలని మేము 10 సార్లు కోరుకుంటూ, ఇది మా పరిస్థితి. హరిశ్చంద్ర కాడ్సే నుంచి ఒక పద్యం, మంచి పద్యం. ఎన్నో ఏళ్ళు గతించిపోయినది కానీ ఈ శ్మశాన స్థలం కన్ను మార్చిన మందభాగ్యుడు ఒకడే లేచిరాడు అకట. ఎన్నాలి శలనంబులే నిశయనంబు ఎదలులాడిరా ఏ తల్లులాడి అల్లాడిరో కన్నీటంబడి గ్రాగిపోయినది నిక్కంబిల్దు పాసానము వారణాసి కూడా నేర్చుకున్నాను మీరు? దేవి కష్టములెట్లుందను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించింది. చూడు ఈ వారణాసి భక్తయోగ పదన్యాసి వారణాసి పావ స్వర్ణదీతట సంభాసే భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత శాత్రవకేరాసి వారణాసి స్వర్ణదీతట సంభాసి వారణాసి పాప నక్షత్రముల వాసే ఈ వారణాసి పాప నక్షత్రముల వాసే వారణాసి
నేర్చుకున్నారు కాబట్టి మీరు ఎవరైనా శిష్యులను తయారు చేశారా? నేను అలా మా వాళ్ళకి వాళ్ళ గాత్ర సాధనకి వాళ్ళకి ఏదో పెట్టి కూడా పోతుంది. మా గురువు గారి పేరుతో ఇక్కడ రామకృష్ణ ఆనాలని ఉద్యోగం చేస్తూనే నేను ఎవరు తయారు చేయగలను చెప్పండి? నేను చెప్తే విన్న రోజులు కాదు ఇది. బుర్రకథలో మంచి పేరు వచ్చింది కదా మీకు, బుర్రకథ టీం కూడా మీరు తయారు చేయలేకపోయారు? ఎవరు అప్పటికి మరి లేదు, బుర్రకథలకి ఫీల్డ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే అయితే 4 సాంగ్స్ వేసుకుని గెంతుతుంటే చాలు, బుర్రకథ ఏంటి లేదు కదా. అది మరి మాకు వంటికి పట్టటువంటి బుర్రకథలు. మీ తర్వాత మీ గ్రామంలో బుర్రకథ టీం ఏమి లేదు? మారేం లేదు, కళారంగమే లేదు. నేను కళారంగంలోకి వచ్చాను. నేను లేకుండా ఇక్కడ కళారంగం ఏది మా గురువు గారు చేయలేదు. నేను పక్కనే ఉంటున్నాను. నేను సహకారంగా దానికి దీనికి ఆయనతో నేను ఉంటాను. ఏ కళారంగం, ఏ నాటకం తిని, ఏదోటి తిని, ఏదైనా నా జీవిత చరిత్ర ఇంతవరకు వీళ్ళకి గడిచింది. ఇది ఇక్కడి నుంచి ఎలా ఉంటుంది అనే విషయం మనం చెప్పాలి. మీతో పాటు ఇక్కడ ఈ గ్రామంలో కళాకారులందరూ మీకు అనుకూలంగా బాగా ఎంకరేజ్మెంట్ చేస్తారా? అదే లేదు, అది నాకు ఎంకరేజ్ చేస్తాంటో చేయలేదు, నాకు అవన్నీ లేదు. నేను పెట్టుకోలేదు. నేను గురువుతోనే ఉన్నాను. గురువు ఏది చెప్తే నేను చేయడం, నన్ను అది ఎంకరేజ్ చేస్తానని నేను ఎప్పుడు నన్ను గుర్తించుకోలేదు కూడా. ఎందుకనంటే నేను ఒక కార్పెంటర్ని. నాకు జాతి అంటూ నాకు పెద్ద ఏట ఉండదు కాబట్టి నేను ఏది చెప్పినా ఎవరికి అక్కర్లేదు, చేయలేదు. నేను పెద్ద చదవని కాదు. మరి అలాంటప్పుడు నేను వాటి గురించి ఆశించవలసింది లేదు. మా గురువు దగ్గర నేను ఏదో ఆశించితే ఆయన మనం చేసుకుని వెళ్ళిపోతాం. ఇంతవరకు ఇలా జరిగింది నా కుటుంబానికి ఆయన దేవుడు. ఇది అంతే. ఇటు మీదట ఏదో చేస్తాము చెందుతామని అంటే జరిగిపోయిందని మరి ఇప్పుడు మనం సాధించలేను. నా వయసు దగ్గరికి వచ్చింది కానీ వయసు ఏమైనా ఉన్నట్టుగా చేయగలను. మరి మీ తర్వాత మీ వారసులను ఎవరన్నా ఒకరిని, మీ మనవరాలను లేకపోతే మీ కొడుకులను తయారు చేయొచ్చు. తయారు చేసిన ఏడ్స్ మంది ఈ రోజుల్లో ఎవరు చేయరు. మీరు కళారంగంలో ఉండే కుటుంబాన్ని అంతా పోషించారు కదా అప్పుడు? పోషించాను కుటుంబాన్ని. నేను ఆ రోజుల్లో దర్జా నా కుటుంబాన్ని పోషించాను. బుర్రకథలు ఆడుతుంటే నా జీవితం అంతా నేను బాగు చేసాను. దాని మీద నేను కొద్దిగా కార్పెంటర్ చేస్తున్నాను కొద్దిగా. మీరు అట్లా రాత్రుల్లో మీరు ఎక్కడంటే అక్కడ ప్రోగ్రామ్స్ కి వరుసగా వెళ్తా ఉంటే ఇంటి దగ్గర మీ భార్య వాళ్ళు పిల్లలు ఏమి ఇబ్బంది పడలేదు? ఆవిడ నాకు దేవత అంటే, ఆవిడ ఒక్కరితే ఇంటి దగ్గర ఉండేది అంతే. ఆవిడకి కాస్తంత ఆవిడకి కొద్దిగా ముసలి వాళ్ళంటే ఆవిడకి ప్రేమ. వాళ్ళు 4-5 వచ్చి ఆవిడకి తోడుగా ఉంటుండేవాళ్ళు. మాకు ఏదైనా ఆవిడకి ఏదైనా అవసరం వస్తే మా గురువు గారి ఇంటికి వెళ్ళి మా గురువు అమ్మగారిని అవసరమైనవి తేవడం చూడడం. ఇటువంటి పిల్లల చదువులు బాధ్యతలంతా పూర్తిగా ఆవిడే తీసుకున్నారు. ఆవిడేనంటే నా ఆవిడకి అంతపాటి తెలివైన కాదు. మామూలు సంసారికంగా ఆవిడ చేయొచ్చు. కుటుంబాన్ని నడిపించడం ఇవన్నీ తెలుసు. కుర్రోడిని మాత్రం పెద్దవాడిని చదివించాము, ఆడు చదవలేదు. రెండో వాడిని చదువుతామంటే నాకు చదువు అక్కర్లేదు. మూడో వాడిని చదివించిన ఆడు సిఎఫ్ఆర్ పోలీసు చేసుకుంటాడు. ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు? మధ్యప్రదేశ్లో ఉన్నాడు. మొన్న అంటే రాయిగా ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు అక్కడ ఆయన చేస్తున్నాడు. వెళ్తుంటారు మీరు ఎప్పుడన్నా కొడుకు దగ్గరికి? వాళ్ళు వస్తూ ఉంటారా? వస్తుంటారు. రాజాలో 2 పిల్లలు కదా, పిల్లలు పెట్టుకుని చదివించుకొని ఆవిడ ఉంటుంది. మా పెద్ద కోడలు మా పెద్ద పోయాడు కాబట్టి ఆవిడ కూడా రాజంలోనే ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, వస్తున్నాం, ఇక్కడైతే చూస్తున్నాం. ఇది పరిస్థితి. ఇప్పుడైతే మీకు కుటుంబ బాధ్యతలు ఏమీ లేవు, ప్రశాంతమైన జీవితం లేదండి. అలాగని వదిలేలేం కదండి. అది లేదు. వాళ్ళకి ఏంటో పట్టి పెద్దవారికి, మా పిల్లలకు కానీ ఎవరికి కానీ పెద్దగా ఏంటి కుటుంబం ఎలా నప్పాలి, అలా చెయ్యాలి, అలాగేం లేదు. వాళ్ళకి తెలియదు. మనం అన్ని రకాలుగా చూసుకోవాల్సిందే. నిన్న ఒకటి ఏం చేశాడంటే మా కుర్రోడు వెళ్ళిపోయాడు. డబ్బు తికమక పెట్టేశాడు. దాని గురించి ఎవరితో చెప్తే తిరిగి మమ్మల్ని తిడతారు. ఆడు యవ్వనాన్ని పెట్టుకొని కూర్చోను. దాన్ని ఎలాగో ఏడ్ చేయడం అనుకొని తిరిగి దాని మొత్తం మీద అది ఎలాగో ఇలాంటివన్నీ సమస్యలు. ఇంటి దగ్గర ఏటి ఉండాలి, ఏటి లేకూడదు, ఏం చేయాలి, మీరు వచ్చారంటే మీకు ఎలాగా అవన్నీ జరిపించుకోవడం, చేయడం అన్నీ చెప్పాలి, చేయాలి. ఓకే సార్, చాలా సంతోషం. మీకు విద్య నేర్పిన గురువు గారికి అలాగే మీకు ఇంకా మంచి ఆరోగ్యం ఇవ్వాలని, ఇంకా కళారంగంలో మంచి ప్రదర్శనల ద్వారా మీరు ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్తే.